గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 కోట్ల వ్యయంతో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు కానుంది. 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అత్యాధునిక వస్తువులతో అధునాతన ఆయుష్ సెంటర్ను నిర్మించనున్నారు. 100 పడకల ఆధునిక ఆసుపత్రితో పాటు యోగా ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన, శిక్షణ, వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ నిర్మాణంపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు పవిత్ర. రాష్ట్రానికి మరో కీలకమైనటువంటి కేంద్ర వైద్య పరిశోధన సంస్థ రాబోతుంది. రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు సమీపంలో ఉన్నటువంటి నడింపాలెం వద్ద దాదాపు 100 కోట్ల రూపాయలతో కేంద్ర యోగా ప్రకృతి వైద్య సేవల పరిశోధనా కేంద్రం అయితే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా స్పష్టం చేశారు. నడింపాలెం వద్ద ఉన్నటువంటి 15 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ అధునాతన వైద్య పరిశోధన సంస్థనైతే ఏర్పాటు చేసేందుకైతే చర్యలు వేగంగా పడుతున్నాయి. గత వారమే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వైద్య బృందం వచ్చి ఈ నడింపాలెం భూములను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, ఇక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యాలన్నింటినీ కూడా పరిశీలించి ఇది అన్నిటికీ అనువైన ప్రాంతం అని భావించి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ కేంద్ర యోగా వైద్య పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మరో 3 నెలల్లో ఇక్కడ రహదారితో పాటు ఒక మౌలిక వసతులు, కాలువలు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతరత్ర అన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి ఈ స్థలాన్ని అప్పగించనున్నారు. కేంద్రం ఈ 100 కోట్ల రూపాయలతో ఈ భూముల్ని డెవలప్ చేసి 2028 నాటికి ఇక్కడ కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ అందుబాటులో తేవాలని చెప్పి కూడా సంకల్పం తీసుకుంది. ఇక్కడైతే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే యోగా ప్రకృతి వైద్యం ఉందో దానికి సంబంధించి పరిశోధనలు, అదేవిధంగా అధునాతన వైద్య సేవలు, వీటితో పాటు వైద్యులకు అదేవిధంగా పరిశోధకులకు కూడా ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఈ ప్రకృతి వైద్య సేవ కేంద్రాన్ని ఉపయోగించుకోనున్నారు. అదేవిధంగా ఇక్కడ 100 పడకలతో ప్రకృతి వైద్యం ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఇప్పుడు మారిన జీవనశైలికి అనుగుణంగా అనేక దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, అనేక మానసిక శారీరక సమస్యలతో ఈ తరం అంతా కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానాలతో పూర్తి స్థాయిలో సానుకూల ఫలితాలు రాని నేపథ్యంలో ఈ యోగాని, అదేవిధంగా ప్రకృతి వైద్యాన్ని మనకి అనాదిగా వచ్చిన ఏదైతే ఈ వైద్య విధానాలు ఉన్నాయో వాటిని ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే కేంద్రం ఉందో అది ఎంతో కీలక పాత్ర పోస్తుందని చెప్పి కూడా కేంద్రం భావిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అరుదైన అత్యుత్తమైనటువంటి వైద్య పరిశోధన సంస్థలు మన దేశంలో చూసుకుంటే ఇప్పటివరకు కేవలం 3 చోట్ల మాత్రం అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక, హర్యానా, అదేవిధంగా అస్సాంలో మాత్రమే ఈ ప్రకృతి అదేవిధంగా యోగా పరిశోధన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 4వ కేంద్రంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు సమీపంలో ఉన్నటువంటి నడింపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల అత్యుత్తమ పరిశోధనలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రకృతి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, అదేవిధంగా యోగా ద్వారా అనేక మానసిక, శారీరక సమస్యలకు కూడా పరిష్కారం చూపేందుకు కూడా ఈ కేంద్రం ఎంతో అండగా భరోసా ఇస్తుందని, అదేవిధంగా ఈ కేంద్రం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పి కూడా అటు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ అత్యుత్తమ వైద్య విధానాలతో పాటు పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ యోగా కావచ్చు, అదేవిధంగా ప్రకృతి వైద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధునాతన వైద్య విధానాలు, అదేవిధంగా వైద్య సదుపాయాలను, అదేవిధంగా చికిత్సలు అందుబాటులో తేవటమే లక్ష్యంగా ఈ యొక్క ఎక్కడికక్కడ కొత్తగా ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేది ఈ యోగా ప్రకృతి వైద్య పరిశోధన కేంద్రాలు అందుబాటులో తెచ్చేందుకు సంకల్పించింది. అందులో భాగంగానే 4వ కేంద్రం మన దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనివల్ల ఇప్పటి వరకు ఏదైతే ఈ యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైతే మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ప్రధానంగా చూసుకుంటే అనేక దీర్ఘకాలిక సమస్యలు, షుగర్, బీపీ, అదే వీటితో పాటు అనేక క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాటం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో వాటన్నిటికీ ఏదైతే ఈ ప్రకృతి వైద్యమో అదేవిధంగా యోగా అనేది చక్కటి ఫలితాలు తీసుకొస్తుందనే నమ్మకంతో కేంద్రం అయితే పూర్తి స్థాయిలో ముందుగడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే ఈ కేంద్ర ప్రభుత్వం పనులు చేపట్టి 2028 నాటికి ఇక్కడ ఈ యొక్క ప్రకృతి అదేవిధంగా యోగా పరిశోధన కేంద్రాన్ని అందుబాటులో తెచ్చేందుకైతే కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు నుంచి. ధన్యవాదాలు వీరాంజనేయులు.